సో మీకు ఎలా ఉండేది అక్కడ పోలీసులు? అంటే ఓకే మిమ్మల్ని బాగానే చూసుకున్నారా, లేకపోతే అక్కడ లోపల జైలు వెళ్ళిన తర్వాత? ఎందుకంటే సినిమాలో ఉండే జైలు తరహాలని. గురించి వద్దు కానీ ఇంకా వేరేది అడగండి. అవునా? సరే, కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో నెక్స్ట్ ఏంటి మరి కార్యాచరణ, ఏం చేయబోతున్నారు? కాశీకి వెళ్తారు, ఆ తర్వాత ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పని అన్నారు కదా, ఎలా ఉండబోతోంది? రైట్, కాశీకి వెళ్ళి కాశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ కార్యాచరణ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే ఉంటాను, ఇక్కడే ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను, దైవ కార్యాలు చేస్తానని చెప్పారు కదా, ఎలా ఉంటుంది? అదైతే యథావిధిగా జరుగుతూ ఉంటుంది, చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాను. ఓకే. సో మీ అమ్మ నాన్న కూడా వచ్చినట్టున్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? అంటే జనరల్గా ఇప్పుడు మీరు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళట్లేదా? అమ్మ నాన్న దగ్గరికి అయితే ప్రజెంట్ అయితే చెప్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నా కార్యాచరణ చెప్పాను. ఓకే. బేసిక్గా మీ తల్లిదండ్రులు కూడా మీరు అక్కడ ఉన్న సమయంలో మేము బయట మీడియాగా చూసాం కాబట్టి నిజంగా వాళ్ళు కూడా కన్నీరు ముందుగా విలపించారు, ఏడ్చారు, మీ గురించి బాధపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి కనీసం వాళ్ళ యోగక్షేమాలు చూసుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఇప్పటికైనా? నో వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళరా మళ్ళీ మీరు? వెళ్ళట్లేదు. నేను కాశీ వెళ్తున్నాను కాబట్టి వెళ్ళట్లేదు. నాకు బంధుత్వం అనేది ఏది వద్దని. కానీ మీకోసం మీ అమ్మ నాన్న వచ్చారు కదా, బయట అంతలా ఏడ్చారు. మీ అక్క, మీ అన్న, లేకపోతే వీళ్ళంతా కూడా చాలా బయటకు వచ్చి నిజంగా వాళ్ళు చాలా ఘోరాతి ఘోరంగా ఏడ్చారు, మేము చూసాం మీడియాల పరంగా. కాబట్టి అదే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు, బట్ ఫ్యూచర్లో వాళ్ళు నేను ఎక్కడైనా ఉంటే అక్కడికి రావచ్చు వాళ్ళు. రైట్. నా వల్ల సో డెఫినెట్గా ఐఎమ్ సారీ టు ఆస్క్, నేను అడుగుతున్నాను, బట్ మీరు ఏమనుకుంటారో తెలియదు. కానీ మీరు ఇటీవల కాలంలో, అంటే బిఫోర్ మీరు జైలుకి వెళ్ళే కంటే ముందు కూడా ఒక అమ్మాయితో ఉన్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడి వచ్చింది, మీలాగే దైవ కార్యక్రమాలు చేస్తానని చెప్పి వచ్చింది, మీరు పెళ్లి చేసుకున్నారు, అన్నీ జరిగిపోయాయి కదా. సో ఏంటి ఇప్పుడు మీరు ఇది పెళ్ళిగా కన్సిడర్ చేయడం లేదు ఎవరు కూడా? అప్పటి నుంచి అమ్మాయి కనిపించడం లేదు, తను కొన్ని రోజుల పాటుగా క్వారంటైన్కి వెళ్ళిపోయింది, అక్కడ సేఫ్గానే ఉంది, ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు, అంతా సేఫే. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసినట్టేనే మీరు అమ్మాయి పని చేసుకోవచ్చా? డెఫినెట్లీ కదా, వాళ్ళు వదిలేసినప్పుడు మేము ఎందుకు పట్టుకుంటాం? నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో అది జస్ట్ అది అంతే. ఇక అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళరు, అమ్మాయిని మళ్ళీ తీసుకురారు, అమ్మాయితో సంబంధం లేదు ఇక మీకు, అంతేనా? డెఫినెట్గా కదా. ఓకే. సో జస్ట్ భోలేనాథ్ తప్ప ఇంకెవరు వద్దు. రైట్. ఇక కేవలం మీకు శివయ్యే, ఇక ఎటువంటి అవసరాలు, ఎటువంటి అమ్మాయిలు ఇవన్నీ ఏం అక్కర్లేదు ఇక మీకు. ఎందుకంటే ఒకరిద్దరు ఆరోపణలు చేశారు మీ పైన, పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళతో అసలు సంబంధం లేదు ఇక, వాళ్ళతో ఇక్కడితో క్లారిటీ అయిపోయింది. అంతే కదా, డెఫినెట్గా నాకు భోలేనాథ్, కాళీమాత తప్ప ఇంకో పేరు ఎత్తను కూడా, నేను ఎత్తదలుచుకోలేదు. రైట్. అమ్మ, మీరు లోపల జైల్లో ఉన్నప్పుడు మీకోసం బెయిల్ ఇప్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు కొంతమంది చేశారని చర్చలు జరిగాయి. తమిళనాడు నుంచి వచ్చారంట, కర్ణాటక నుంచి వచ్చారంట. ఏంటి తమిళనాడు, కర్ణాటకలో కూడా మీకు చాలా ప్రముఖులే వచ్చారంట మీకోసం. ఏంటి అక్కడ వరకు ఉందా మీ యొక్క భక్తుల సంఖ్య, లేకపోతే మిమ్మల్ని పలిచేవారు, మిమ్మల్ని నుంచి ఆరాధించేవారు? భోలేనాథ్ చూసుకుంటాను, భోలేనాథ్కే తెలవాలి. నేను ఇప్పుడు ప్రజెంట్గా నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది నాకు కావాలి తప్ప, నేను బయట ఏం జరిగింది, బయట ఏం జరగబోతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏందనేదే నాకు కావాలి. నేను కాశీ వెళ్తున్నాను, ఇదే నా మైండ్లో ఉంది, ఇంకా నేను వేరే దాని గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ పోయి భైరవుని దర్శనం చేసుకున్న తర్వాత 1 రోజు 2 రోజులు కాశీలో ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాను ఏదన్నా. రైట్. మీ కార్ ఎక్కడ ఉంది? కార్ ఉందా? కార్ ఉంది, మోకిల పిఎస్లో ఉంది. రైట్. ఇప్పుడు మీ కార్ తీసుకోవడానికి వెళ్తున్నారా? కార్ మీకేనా ఇప్పుడు? కార్కే వెళ్ళాలి. ఓకే. మళ్ళీ కార్లోనే ప్రయాణం స్టార్ట్ చేస్తారా? మళ్ళీ దేశం అంతా కార్లోనే తిరగడం స్టార్ట్ చేస్తారా? అంతే కదా నాన్న. ఓకే. మీకు కాలభైరవ్ ఒకటి ఉండేది, మీతో పాటు ఒక డాగ్ కూడా ఉండేది. ఉంది, అదే బయటికి వచ్చినాం కదా, అన్ని యథావిధిగా వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా కావాలి. గతంలో అంటే మీరు బయట తిరిగారు కాబట్టి వీటికో మీ ఖర్చుల కోసం మీకు భక్తులు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మరి? ఎందుకంటే మీరు కంప్లీట్ 3 నెలలు జైల్లో ఉండిపోయారు, మీ భక్తులు ఎక్కడ చందాలు ఇవ్వలేదు, భక్తులు మీ కోరికలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో వాటితోనే నేను జీవితాంతం గడుపుతానని చెప్పి గతంలో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఏంటి మరి? చూద్దాం, ఇప్పుడే వచ్చాను కదా, ఆ కార్యాచరణ భోలేనాథ్ చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటిది, ఎలా వెళ్ళాలి, ఆయన తీసుకెళ్తాడు అంతే, ఇంకా ఆటోమేటిక్గా. సో గతంలో నా భక్తులు చూసుకుంటారు, నాకు సంబంధించి కొంతమంది ఆరాధకులు ఉన్నారు. నాకు గతంలో మీరు మనతో పాటు ఆర్టీవీతోనే మాట్లాడినప్పుడు ఒక అమ్మాయితో కూడా కూర్చొని మాట్లాడారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే కంప్లీట్ మీరు ఏం మాట్లాడినా భోలేనాథ్ అంటున్నారు. అంటే ఈ మార్పు వచ్చిందా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత?
100% మార్పు అనేది మనిషిలో కంపల్సరీ రావాలి. బట్ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. దీన్ని బట్టి నేను ఎలా నడవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలని చాలా నేర్చుకున్నాను. ఓకే. ఏం మార్పు వచ్చింది అంతకు ముందున్నటువంటి లేడీ అఘోరికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పు ఏంటి? కనిపిస్తుంది కదా మీకు, మార్పు అనేది చాలా కనిపిస్తుంది త్వరలోనే. నాకు ఒక భోలేనాథ్ అంతా భోలేనాథ్ చూసుకుంటాడు అనేటువంటి మాటే అదొకటే మార్పుగా కనబడుతుంది. ఇంకేమైనా మార్పు వచ్చిందా? అది ఇంకా మీ ఇష్టం, మీరు ఏమన్నా చూడొచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ కార్యాచరణ ఏంటి కాశీ నుంచి వచ్చిన తర్వాత? అంటే మీకు ఆలోచన ఉంటుంది కదా, ఈ 3 నెలల పాటుగా కొంత డెఫినెట్గా ఏదో ఆలోచించి ఉంటారు, మీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంటుంది కదా. నేను ముందే ఏది కూడా ఎగ్జిక్యూట్ చేయను. నేను ఎప్పటిదప్పుడే చూసుకుంటాను. ఇంకా ఇప్పటి నుండి అయితే ముందే ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మళ్ళీ నేను ఇలా చేసుకోదలుచుకోలేదు. సో గతంలో మీరు కొంత అగ్రెసివ్ కూడా మేము చాలాసార్లు కొన్ని వీడియోలో చూసాము. మిమ్మల్ని ఎవరైనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు అవన్నీ. కొన సందర్భంలో డైరెక్ట్గా మీరు ఆత్మాహుతికి పాల్పడతా అన్న మాటలు కూడా ఉన్నాయి. ఇంకా మాటలు ఉన్నాయా? మాటలు మానేశారా? డెఫినెట్గా ఉంటాయి. అవి ఉండకుండా ఎప్పుడు నేను ఎంత అగ్రెసివ్ ఉన్నానో దానికి ఇంకా డబల్గా ఉంటుంది. కానీ మీ అగ్రెషన్ మీ పోరాటంలో మీ కార్యక్రమాలు చేసుకోండి. కానీ ఆత్మాహుతికి నేను నా స్వతహాగా నేను ఆత్మాహుతికి పాల్పడతానని చెప్పి మాట్లాడుకొచ్చారు. పెట్రోల్ కూడా ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండేవారు. అవి మానుకున్నారా? ఇక ఆలోచన నుంచి విరమించుకున్నారా ఆలోచనలన్నీ? అది అంత భోలేనాథ్ చూసుకుంటాడు. ఓకేనా, ఏదున్నా సరే. మీరు భోలేనాథ్ పేరు చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. డెఫినెట్గా దే వాంట్స్ టు నో. ఎవరైతే మీ భక్తులు ఉన్నారో, మీ భక్తులు ఉన్నారో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో మీరు వెళ్ళినప్పుడు కుమరవెల్లిలో మీకు సాగర సత్కారాలు అందాయి. ఇదే మంగళగిరిలో కొంతమంది మిమ్మల్ని ఆహ్వానించారు. ఎన్టీపీసీకి వెళ్ళారు. అంటే కొంత గొప్ప మీకు డెఫినెట్గా భక్తులు ఉన్నారన్నమాట వాస్తవం. సో ఆ భక్తులు ఎవరైతే మిమ్మల్ని మీపై నమ్మకం ఉన్నవారో లేకపోతే మిమ్మల్ని నమ్మేవారు ఉన్నారో వారికి తెలవాలి కదా కనీసం. అంటే ఇటువంటి మాటలుగా నేను మానుకున్నాను, నేను కేవలం ఏమన్నా దైవాధీనంలో ఉంటాను, ఎవరైతే నన్ను నమ్ముకునే వాళ్ళకి నేను సేవ చేస్తాను రకంగానే ఉన్నారా? ఇంకా ఆత్మాహుతికి పాల్పడతానని మాట్లాడతారా? ఆధ్యాత్మిక బాట తప్ప వేరే బాటలు నేను నడవదలుచుకోలేదు. వేరే మాటలు మాట్లాడలేను కూడా. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఏదున్నా సరే ఆధ్యాత్మికం గురించే నేను ఇప్పుడు, అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే. ఆత్మాహుతి అనే పదాన్ని మానుకున్నారా? ఇదొకటి చెప్పండి. నేను ఇంకా ఆత్మాహుతి అనే మాట మాట్లాడను అని చెప్పండి. యా డెఫినెట్. మీరు మాట్లాడరు ఇంకోసారి ఆత్మాహుతి అనే పదం చూద్దాం అంటున్నాను. ఓకే. అంటే ఇంకా ఆలోచన బట్టి నేను దేనికని నేను అప్పటిదప్పుడే నేను ఏదైతే ఉన్నానో అదే మాట మీద ఉంటాను. అప్పటిదప్పుడు నేను డిసిజన్ ఇప్పుడు నేను ఏదో అని మళ్ళీ తర్వాత అలా ఉండదు. బట్ దానికి నేను చెప్తాను ఎప్పుడు, దాని సందర్భం బట్టి నేను అది ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.